టీడీపీ వస్తే బాగుంటుంది అనుకున్నా, వైసీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వస్తేనే మన మంచిది. ఎందుకంటే చదువుకుని ఉద్యోగాలు వేస్తారు, పనులేం దొరుకుతాయి అంతే. మరి ఇంకా ఇటు చేయింది ఏట ఒకటి ఉద్యోగం ఇచ్చినాడా, చదువుకొని ఏడుస్తాను పాపమాలుగా. ఊడికే పేదోడని అడిగినది డబ్బు అడిగి డబ్బు దోచేస్తాను మరి అంతే. మరి ఇంకా టీడీపీయా వైసీపీయా? ఈ ఫుట్పాత్ మీద ఇప్పటికి 18 సంవత్సరాలు పెట్టి ఉన్నాను. టీడీపీ పరిపాలన ఉన్నప్పుడు బస్ స్టాప్ ఉండేది. అప్పుడు నాకేటి 5కైనా కుట్టేస్తాను, 10కైనా కుట్టేస్తాను నాకు ధైర్యం ఉండేది. ఇప్పుడు బస్ స్టాప్ లేదు, లాగి పారేసారు. ఫ్యాన్ వచ్చిన కాడి నుండి లాగేశారు. వాళ్ళు లాగేసిన కాడి నుండి నా బతుకెలాగ అయిపోయింది తెలుసండి, ఎన్కౌంటర్ దొంగలాగా అయిపోయింది. నాకు ఏ ఆస్కారం లేదని పిల్లలు కూడా పారిపోయారు ఒగ్గేసి. నేను ఒక్కన అనాథన అయిపోయింది. విన్నాళ్ళు ముసలమ్మ ఉండేది మా అమ్మగారు, ఆవిడ పింఛన్ డబ్బులకి పెట్టుబడి పెట్టుకున్నాను. నేనైతే టీడీపీ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వంలోనే అన్ని రేట్లు ఇవన్నీ భారీగా పెరిగిపోయి, అలాగే ఒక చదువుకున్న వాళ్ళకి ఒక నోటిఫికేషన్ జాబులు కూడా తీయట్లేదు. చదువుకుని కూడా రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది. అది కూడా స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్కరణ అయిపోతున్నట్టు పరిస్థితుల్లో కూడా వైసీపీ ప్రభుత్వ నాయకులు అసలు ఏం మాట్లాడట్లేదు, ఏం స్పందించట్లేదు. ఎందుకు ఈ రైస్ ఇవన్నీ చూసుకుంటే బాగా పెరిగిపోయి. ఒకప్పుడు టీడీపీ ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ ఇవన్నీ నుండి నీట్గా రోజుకి 15 రూపాయల్లోనే ఒక పేదవాడు తినేవచ్చు ఫుడ్ ఒక రోజులో. అలాంటిది చాలా రేట్లు పెరిగిపోయి ఏం కొనుక్కోలేని పరిస్థితి అయిపోయింది. అందుకే టీడీపీ వస్తే మళ్ళీ మన బతుకులు మారుతాయని అనుకుంటున్నాను. ఇక్కడ ఎవరికి వెళ్ళడం కాదు, కానీ అక్కడ పైన మేమైతే ఓటేసింది అయితే ఆ పైన జగన్ చూసి. ఎందుకంటే ఈరోజు పిల్లలు ఫ్యూచర్ బాగుండే కదా, రేపు బాగుంటుందనే జగన్ దాన్ని చూసి మేము ఓటేయాలనుకుంటున్నాం. మనకైతే టీడీపీ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇక్కడ అభివృద్ధి అయితే ఏం లేదు. అలాగే చదువుకునే వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాల్లో వేయట్లేవు, రోడ్లు బాగోలేదు, అసలు ఏమీ బాగోలేదు. అలా చెప్పుకోవాలంటే 5 సంవత్సరాలు అది. టీడీపీ వస్తే అన్నీ మారితే అన్నీ బాగుంటాయి అని చెప్పి అనుకుంటున్నారు. నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆనంద్ కుమార్ గారు అనుకుంటున్నాము. ఎందుకంటే మా ఇంట్లోనే మాకు రైతు భరోసా పడింది, మా పాపళ్ళకి మా మనవాళ్ళకి అమ్మఒడి పడింది, తర్వాత నెక్స్ట్ పెన్షన్ వస్తుంది. మాకు ఎక్కడ ఏటి వెళ్ళినా లంచగొండ పనికి రాలేదు జగన్ గారు వచ్చిన తర్వాత. అది ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో టీడీపీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం అండి. ఎందుకంటే అదనంగా డీజిల్ ఛార్జీలు పెరిగిపోయి ప్రస్తుతానికి ఆటో డ్రైవర్ల పరిస్థితులు ఏం బాగాలేదు. ఇక్కడ రోడ్లు కూడా పెద్దగా ఏం బాగాలేదు. విద్యార్థుల భవిష్యత్తు కూడా ఏం బాగాలేదు. భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే ప్రభుత్వం మారితే బాగుండాలని కోరుకుంటున్నాం. ఇటు సైడ్ అయితే మరి గణబాబు గారు వస్తారు ఈసారి. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో పెద్దగా జరిగింది ఏం లేదు. ప్రతి ఒక్కరు చూసిందే, ప్రతి ఒక్కరు ఎరిగిందే. ఇందులో అబద్ధం ఆడాల్సింది ఏం లేదు, బొంకాల్సింది కూడా ఏం లేదు. అందరికీ తెలిసిన విషయం ఇది. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే మనకి ఇక్కడ పల్లా శ్రీనివాసరావు గారు, ఇటు సైడ్ గణబాబు గారు వస్తే నెక్స్ట్ ఈ 5 ఏళ్ళ తర్వాత వచ్చే ప్రభుత్వం ఏమైనా కొత్త అవకాశాలు వస్తాయని కోరుకుంటున్నాం అంతే. టీడీపీ 2 సార్లు బట్టి వస్తుంది కాబట్టి ఈసారి వైసీపీ వస్తే ఆనందబాబు వస్తే కొద్దిగా ఆనందిద్దామని అనుకుంటున్నాం. టీడీపీ అనా? ఎందుకు? ఎందుకంటే జనం నాశనం అయిపోతున్నారు. మాకు డెవలప్మెంట్ కావాలి. జగన్ ఉంటే డెవలప్మెంట్ ఎలాగ లేదు. ఉన్న అన్న క్యాంటీన్లు తీస్తారు, 5 రూపాయల భోజనం ఎవడెత్తాడు. టీడీపీ వస్తే బాగుపడుతుందని అనుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు? టీడీపీ వైసీపీ? టీడీపీ అని ఎందుకు అనుకున్నాం? గణబాబు గారు చేసిన పనులు, ఈ ఆడార్ ఆనంద్, లేకపోతే ముందు వచ్చిన మల్లా విజయప్రసాద్, ఆ ముందున్న ఎవరో అనకాపల్లి నుంచి ఎవరినో తెచ్చారు కదా దాడి రత్నాకర్, ఎవ్వరు చేయలేని పనులు. 2 సార్లు మెజారిటీతో గెలిచాడంటే గణబాబు గారు ఏటో మనకు తెలుసు. ఎందుకు లాస్ట్ టైం 2019 వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ ఒక్క ఛాన్స్ అన్నారు. ఎవరు గెలిచారు? మల్లా విజయప్రసాద్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా గణబాబు గారు గెలిచారు. ఎందుకు? 2014లో అతను చేసిన పనులు. అంతెందుకు గోపాలపట్నం వెళ్ళాం అనుకో, కొత్తపాలెం, గోపాలపట్నం, మరిపాలెం వెళ్ళాం, ఫిష్ మార్కెట్లు, మటన్ మార్కెట్లు సెపరేట్గా. ఏదో ట్రాఫిక్ ఏటి ఇబ్బంది పడకూడదు, షాపులు ఏటి లేకుండా వీళ్ళు కష్టపడుతున్నారు, మటన్ కొట్టోళ్ళు కష్టపడుతున్నారు, చికెన్ కొట్టోళ్ళు కష్టపడుతున్నారు అని చెప్పి సెపరేట్గా అతని నిధులో లేకపోతే గవర్నమెంట్ నిధులో ఏదైతే అది అయింది, గవర్నమెంట్ నుంచి సాయం అయితే చేశారు కదా. కాకినాడ నుంచి లోపలికి అలాగే 104 ఏరియా వెళ్ళాలంటే అంతకుముందు ట్రాక్ దాటి వెళ్ళేవారు, రైల్వే గేటు. గణబాబు గారు రేట్ చేశారు, రైల్వే గేట్ లేకుండా అండర్ గ్రౌండ్ వేశారు, సబ్వే వేశారు. ఈ చాలా ఇంటింటికి కొలయి ఉన్నాయి, ఇంటింటికి కొలయి. గణబాబు గారు అయితే క్లీన్ స్వీప్. ఇక్కడ గణబాబు గారిని కొట్టేవాడు లేడు. లాస్ట్ టైం అనకాపల్లి నుంచి తెచ్చారు, ఆ ముందుసారి మల్లా విజయప్రసాద్. ఆ మనిషి ఇప్పుడు కనబడుతున్నాడా? చిట్ ఫండ్ కేసులో ఒరిస్సా వాళ్ళు అరెస్ట్ చేశారు. అవునా కదా? వైఎస్ఆర్సీపీ అంటేనే నీచ రాజకీయాలు, క్రిమినల్. అవునా కదా?
ఇప్పుడు మళ్ళీ డైరీ వాడిని తీసుకొచ్చారు యలమంచిల నుంచి వచ్చి వైజాగ్లో పొడి చేస్తానంటే ఎవడు పీకిది లేదు. గణబాబు గారు పక్కా మెజారిటీతో గెలుస్తారన్న. అది టీడీపీ. ఎందుకన్నా? ఎందుకంటే ఇప్పుడు వైసీపీ పరిపాలన మొత్తం చూసాం, ఏమీ లేదు. ఫస్ట్ తారీఖు క్యాలెండర్ ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. జాబులు లేక గాలిలో తిరుగుతున్నాం. మా గణబాబు గారు ఎలాగ గెలుస్తారు, గెలిచి పరిపాలన అంతా మారుస్తారని నమ్ముచి టీడీపీకే ఓటు మనగారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ నించోబెట్టిన వ్యక్తిని గెలిపించుకుంటే ఇక్కడ మన అదృష్టం మన బాగుంటుంది, మన వ్యక్తిని మనం నించుంటారు. లేదనుకుంటే మనం మళ్ళీ అధపథం వెళ్ళిపోతాం. తెలుగుదేశం వస్తే బాగుంటుందమ్మా. పిల్లలకి ఉపాధి కల్పిస్తారని కాలేజీ పిల్లలకి. వాటి పింఛనీళ్ళు ఇచ్చిన వాళ్ళకి 2 పింఛనీలు ఇస్తున్నారు వైఎస్ఆర్సీపీ. పింఛనీ లేని వాళ్ళకి 3 మీటర్లు ఉన్నాయనుకో పింఛనీ కట్ చేసేస్తున్నారు. మరి వాలంటీర్ వాళ్ళు కొంటే ఆడకెళ్ళకి ఇస్తున్నాడు పింఛనీలు. చెత్త పని నాకు 60 సంవత్సరాలు వచ్చింది, చెత్త పని వేయలేదు. ఇప్పుడు నీ చెత్త పని అయిపోయి నాకు ఇంటి పనులు కట్ చేసేస్తుండు. అదొకటి. ఏంటి ఇంటి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆ పండుగ కాట్లకి ఏదో ఇచ్చేవాడు, ఇడు ఏ గుడ్డి ఇవ్వలేదు, ఇవ్వ 2. తర్వాత పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది ఇస్తున్నాడు అమ్మఒడి అదని. మళ్ళీ ముసలికి ఏంటి ఇస్తున్నాడు? 40 సంవత్సరాలకి ఇస్తున్నాడు. నాకు 40 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నాయి. నాకు ఈ రూపాయి అందరూ జగన్ తరపు నుంచి నాది ఇంకా ఎంతో బొక్క అయిపోయింది. పిల్లలకి అమ్మఒడి వస్తుంది, కాపు నేస్తూ అన్నాడు, అడిగేస్తున్నాడు. నాకే బొక్కలేదు, నేను చాలదాన్ని, నాకేటీ లేదు. మరి ఎలాగా? మా ముసలిడు బోధకాలు 5 సార్లు తిరిగాను, పింఛనీకి రాలేదు. దానివల్ల తెలుగుదేశం బంపర్ మెజారిటీ రావాలని నేను మనస్ఫూర్తిగా శివాయిని సాయిబాని కోరుకుంటున్నాను. టీడీపీ అనుకుంటున్నాను. అంటే వైసీపీ పాలన ఏం బాగలేదు కదా, టీడీపీ వస్తే మనకి కొంచెమైనా బాగుంటుందని చూస్తున్నాం. ఉద్యోగపరంగా కానీ ఈ రేషన్ అలాంటి గ్యాస్ సిలిండర్ ఇంక చాలా వరకు జగన్ వచ్చి మొత్తం చెడదెంగాడు కదా, దానివల్ల ఇంకా జగన్ కొట్టడం మంచి టీడీపీకి వచ్చి టీడీపీని తెచ్చుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది ఇప్పుడు. టీడీపీ. ఎందుకు? అభివృద్ధి అంతా బాగుంటుంది. నెక్స్ట్ యువకులందరికీ మంచి ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. ప్రభుత్వం అసలు ఉద్యోగాల అవకాశాలు ఏమీ లేవు. అందువల్ల టీడీపీ గెలిస్తే మంచిది.